మెంతా తుఫాన్తో రైతన్నలు నష్టపోకుండా వారి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగిందని రాష్ట్ర వీప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మెంతా తుఫాన్ నేపథ్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో ప్రజలకు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెంతా తుఫాన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలందరూ సురక్షితమైన ప్రాంతాల్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు. స్త్రీలను తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఇంకో 17 మంది ఈరోజు కూడా జాయిన్ చేస్తాం. వాళ్ళకి 6 రోజుల సమయం ఉంది. అదేవిధంగా రైతులు ఎవరైనా తయారై ఉన్న ధాన్యం ఉంటే అది వర్షానికి దెబ్బతినకుండా ఏదన్నా ఇప్పుడు తెరిపించింది కాబట్టి నిన్న ఈరోజు ఎవరన్నా కోతలు కోసుకున్న ప్రభుత్వం దాని మద్దతు ధరకు తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా నిన్న ఒక్కరోజు 130 టన్నులని రైస్ మిల్లర్స్ సహకారంతో తీసుకున్నాం. మన కాన్సెస్ సంబంధించి ఎవరైనా మీరు కోతలు జరుపుకుని కోసి ధాన్యం కనుక మనం ఇవ్వాలనుకుంటే మేము మీ కొనే ఏర్పాటు మేము చేస్తాం. కాబట్టి మీ అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మీడియా ముందుకు వచ్చి మీకు తెలియజేస్తా ఉన్నాం. మీరు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కూడా ముందుగానే ఇవాళ మన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినప్పుడు కూడా ఇవాళ రైతు దగ్గర ధాన్యం ఉంటే తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడైనా రెడీగా ఉంటే కోసి మీరు మాకు